నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇచ్చిన మాటకు కట్టుబడి నగరంలోని షహమీరియా లా కళాశాల బ్రిడ్జిల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులు. కడప ప్రజల తరపున శ్రీనివాసులరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి. కడప బిషప్గా మోస్ట్ రెవరెండ్ కడప మేత్రాసన పీఠాధిపతి సగినాల పాల్ ప్రకాష్ పట్టాభిషేకం. పెద్ద ఎత్తున పాల్గొన్న బిషప్లు, క్రైస్తవ గురువులు, విశ్వాసులు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపైన అక్రమ కేసులు పెట్టి వేధిస్తుండడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అంజాద్ బాషా పరామర్శ సందర్భంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి వెల్లడి. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కడప నగర అభివృద్ధిలో భాగంగా ఇచ్చిన మాటకు కట్టుబడి నగరంలోని షహమీరియా లా కళాశాల బ్రిడ్జిల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకురావడం జరిగిందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడప నగరంలో ఆయా బ్రిడ్జిలను నిర్మించాల్సిన ప్రాంతాలను ఎమ్మెల్యే టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా శ్రీనివాసులరెడ్డితో పాటు తాను ప్రజలకు ఆయా బ్రిడ్జిల విషయంగా హామీ ఇవ్వడం జరిగిందని, అందుకు అనుగుణంగా శ్రీనివాసులరెడ్డి ముఖ్యమంత్రితో చర్చించి కడప నగర అభివృద్ధిలో భాగంగా ఆయా పనులకు సంబంధించి ప్రత్యేక జీవోలను తీసుకురావడం జరిగిందన్నారు. అలాగే కడప నగరంలో వర్షపు మురికినీటి కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో 22 డ్రైన్స్ నిర్మాణాలపై కూడా ప్రత్యేక అనుమతులు మంజూరు చేయించడం జరిగిందన్నారు. ఇదంతా శ్రీనివాసులరెడ్డి ఘనతనని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆయన అండతోనే కడప నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో తీసుకెళ్లడం జరుగుతోందని పేర్కొన్నారు. 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి కూడా ఏం సాధించారని ఆమె వైసీపీ నేతలను ప్రశ్నించారు. కడప నగర అభివృద్ధికి కోట్లాది రూపాయలు తీసుకువచ్చామని చెప్పేవారికి అవగాహన లేకపోగా తమ ఆస్తులను పెంచుకునేందుకు వారు పదవులను ఉపయోగించుకున్నారని అన్నారు. పేదల కష్టాలు, అభివృద్ధి, యువత భవిష్యత్తు గురించి వీరికి పట్టడం లేదని ఆరోపించారు. భూ ఆక్రమణలు దోచుకోవడానికి, దాచుకోవడానికే వీరు ఫేమస్ అన్నారు. కడప నగర ప్రజలు ఎంతో విజ్ఞతతో ఆలోచించి మార్పు కోరుకున్నందునే ఈ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని కడప నియోజకవర్గ ప్రజల తరపున శ్రీనివాసులరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. ఎలక్షన్ అయిపోయిన వెంటనే ప్రజలు ఎంతో నమ్మకంగా ఎన్నుకున్న వెంటనే వచ్చి ఈ యొక్క బ్రిడ్జిల గురించి పర్స్యూ చేసేసి అధికారులతో ముందుకు పోవడం జరిగింది. కానీ గత ప్రభుత్వంలోని వ్యక్తుల తప్పిదం వలన, నిర్లక్ష్యం వలన, వాళ్ళ అవగాహన రాహిత్యం వలన, వాళ్లకు అవినీతి వలన ఆ యొక్క బ్రిడ్జిలకు టెంకాయలు కొట్టడం వరకు మాత్రమే పరిమితమైనారు తప్పితే వాళ్ళు బ్రిడ్జిలో ప్రోగ్రెస్ ఏంటి, వర్క్ జరుగుతుందా లేదా అనేది ఆలోచించుకోకుండా మళ్ళీ ఎలక్షన్స్ ముందు వచ్చి ఆర్భాటంగా 15-20 రూపాయలకు టెంకాయ వస్తుందని మళ్ళీ ఒక రౌండ్ టెంకాయ కొట్టేసి మాట్లాడిపోయినారు. కానీ అది ఓన్లీ పేపర్ల వరకు మాత్రమే పరిమితమైంది. ఎన్నికైనాక మనం ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఆ యొక్క వర్కులు వాళ్ళ తప్పిదాల వల్ల క్యాన్సిల్ అయితే దానిని మళ్ళా మన కడప పార్లమెంట్ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆయన గత 9 నెలల నుంచి ఈ బ్రిడ్జిలకి స్పెషల్ పర్మిషన్ ఇప్పించుకొని ముఖ్యమంత్రి గారి దగ్గర దాన్ని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఓపిక్గా దగ్గరుండి ఆ ఫైల్ నడిపించి ఈరోజు మొన్న రాత్రి అది శాంక్షన్ తెప్పించుకొని ఆ జీవో తీసుకొని వచ్చి ఈరోజు మీ అందరి ముందు ఈ యొక్క సమావేశము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు షహమీరియా బ్రిడ్జిల్ని ఒక్క 20 రోజుల్లో మొదలు పెట్టబోతున్నాం. ఈ యొక్క 2 బ్రిడ్జిలు 20 కోట్లతో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లోనే పర్మిషన్ తీసుకొని, స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఈ బ్రిడ్జిలకి ఫండ్స్ అలాట్ చేయించుకొని వీటిని ముందుకు తీసుకొస్తున్నాం. ఇది కడప నియోజకవర్గం యొక్క స్పెషాలిటీ, గర్వంగా చెప్తున్నాను. దాని మీద కూడా స్పెషల్ పర్మిషన్ తీసుకొచ్చి ఆ స్ట్రోమ్ వాటర్ డ్రైన్స్ 22 డ్రైన్స్ ఆ డ్రైన్స్ మనం పూర్తి చేసుకుంటే మన యొక్క కడప నగరంలో వర్షం అన్నప్పుడు మనం పడుతున్న ఇబ్బంది నుంచి మనం బయటకు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. మనం సుఖంగా సంతోషంగా ఉండే పరిస్థితి ఉంది. దాని మీద కూడా జీవో తెప్పించేసి ఆ వర్క్ను కూడా కంటిన్యూ చేసే విధంగా ప్రభుత్వంలో గట్టిగా ప్రయత్నించి ఈరోజు సక్సెస్ అయినారంటే ఈరోజు
లాస్ట్ టైం ఆర్ఓబి మాట్లాడితే దాన్ని చేయలేదే దీన్ని చేయలేదే మాట్లాడిన ఎలుకలకి పుల్లులకి అందరికీ చెప్తున్నాను, మాటలు మాట్లాడడం చాలా సులువు. 10 సంవత్సరం అధికారంలో ఉన్నారు, ఏమి చేసినారని ప్రశ్నిస్తున్నా. ఒకరు 1700 కోట్లు అంటారు, ఒకరు 2300 కోట్లు అంటారు. మీరు సంపాదించుకున్న ఆస్తులని ఆ రోజే చెప్పినాను. మీకు అవగాహన లేదు. కడప నియోజకవర్గం గురించి అవసరం లేదు, అభివృద్ధి గురించి అవసరం లేదు, పేదల కష్టాల గురించి అవసరం లేదు, వాళ్ళ భవిష్యత్తు గురించి అవసరం లేదు, యువత భవిష్యత్తు గురించి అవసరం లేదు. ఆయన తమ్ముడైతే గాంజాను మొత్తం గాంజా నగరంగా కడపను ఏర్పాటు చేసినారు. ఈరోజు మహిళలు వచ్చి చెప్తా ఉంటారు, గాంజా తగ్గింది మేడం, ఇంకా తగ్గించాల్సిన అవసరం ఉంది అని చెప్పి. ఇప్పుడు ఆ వ్యక్తి ఎక్కడున్నాడో మీ అందరికీ తెలుసు. వీళ్ళు ఫేమస్ దేనికంటే ఇలాంటి భూ ఆక్రమణలకు, అవినీతులకి, దాచుకోవడానికి, యువతను చెడగొట్టడానికి వీళ్ళు ఫేమస్. ఈరోజు కడప ప్రజలు ఎంతో ఆలోచించి, ఎంతో విఘ్నతతో ఇక్కడ మార్పు అవసరము అని వాళ్ళు ఆలోచించుకోవడం వల్లనే ఇది సాధ్యమవుతా ఉంది. ప్రతి ఒక్కరికి కడప నియోజకవర్గంలో ప్రజలకి నన్ను గెలిపించి ఈరోజు కడప అభివృద్ధిని ప్రతి ఒక్క ప్రజలు వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీ అందరి సమక్షంలో ఈ యొక్క జీవోని తెప్పించినందుకు, కడప నియోజకవర్గానికి మనకు మీ అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సంవత్సరాలు తెలియదు, ఎప్పటి నుంచో రవీంద్రనగర్ ఉంది, ఎప్పటి నుంచో బుగ్గవంక ఉంది, ఎప్పటి నుంచో అటువైపు కడప నగరం ఉంది. గత పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎవరికీ కూడా ఈ రవీంద్రనగర్ వాసులకు ఈ 2 బ్రిడ్జిలు, లా కాలేజ్ బ్రిడ్జ్ కానీ షామీరియా బ్రిడ్జ్ కానీ కట్టించి ప్రజలకు ఒక వసతి సౌకర్యం కల్పించాలన్న ఆలోచన రాలా. గత ప్రభుత్వంలో కూడా 2 సార్లు కొట్టారో 3 సార్లు కొట్టారో డజన్ సార్లు కొట్టారో టెంకాయలు మనకు తెలియదు. టెంకాయలు కొట్టడం వరకే వాళ్ళు పరిమితమైనారు. ఈరోజు ఈ రవీంద్రనగర్ వాసులు చాలామంది, ఎక్కువ శాతం పేద ప్రజలు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మోటార్ బైకులు ఉన్నాయి. పోవాలంటే దాదాపు 2 కిలోమీటర్న్నర చుట్టుకొని పోవాలి. అటువైపు నుంచి ఇటువైపు రావాలన్నా, ఇటువైపు నుంచి అటువైపు పోవాలన్నా పెట్రోల్ ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. జీవన ప్రమాణాలన్నీ కూడా మెరుగవుతున్నాయి, కానీ ఈ వసతి సౌకర్యాలు కల్పించాలన్న ఆలోచన గత ప్రభుత్వాలకు రాలా. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు ఎన్నికల్లో చెప్పారు, ఈ 2 బ్రిడ్జిలు మేము పూర్తి చేస్తాం, ఎన్నికల తర్వాత కట్టిస్తామని. ఈరోజు ప్రభుత్వం ఈ జీవో ఇచ్చింది, ఈ 2 బ్రిడ్జిలను శాంక్షన్ చేస్తూ. ఇప్పుడే మున్సిపల్ ఇంజనీర్లు వచ్చారు, ఎస్సీ గారు కూడా ఇక్కడ ఉన్నారు, చెన్నకేశ్వరరెడ్డి గారు. అలైన్మెంట్ను చూసి దాంట్లో ఏదైనా ప్రజలందరూ అభిప్రాయాలు తీసుకొని ఏ రకంగా వాళ్ళ సౌకర్యాలను ఉన్న స్థలంలో మెరుగుపరిచి నిర్మించగలమో డిస్కస్ చేశాం. ఒక నిర్ణయానికి వచ్చాం. 15 నుంచి 20 రోజులు కానీ మ్యాక్సిమం టెండర్ పిలిచి 25 రోజుల లోపల టెండర్లు పిలుస్తాం. ఈ నిర్మాణాలు ప్రారంభమవుతాయి. ఒక 6 నెలల నుంచి 8 నెలల కాలంలో లా కాలేజ్ బ్రిడ్జ్ కానీ షామీరా బ్రిడ్జ్ కానీ పూర్తి చేస్తాం. అదేవిధంగా బుగ్గవంక నిలిచిపోయిన బుగ్గవంక పనులు చూస్తున్నారు మీరు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గత నెల కిందట ఎమ్మెల్యే గారు అల్మాస్పేటలో టెంకాయ కొట్టి ప్రారంభించినారు పెండింగ్ పనులన్నీ కూడా. అవి కూడా ఇప్పుడు పనులు జరుగుతూ ఉన్నాయి. అన్ని బ్రిడ్జిల కింద కూడా ప్యాసేజీలు అరేంజ్ చేస్తాం. ఇక్కడి నుంచి గరండాలు మొదలుకొని అల్మాస్పేట వరకు కూడా రోడ్డు ఓపెన్ చేస్తాం. ప్రజలకు అన్ని సౌకర్యాలు మెరుగుపడతాయి. పెట్రోల్ సేవ్ అవుతుంది, నడిచిపోయే వాళ్ళకు టైం సేవ్ అవుతుంది. ఎమర్జెన్సీలో ఉన్న పేషెంట్స్ ఎవరైనా అటు తిరుక్కొని పోవాలంటే చాలా సమయం పడుతుంది. వాళ్ళకి ఈ బ్రిడ్జి సౌకర్యం కల్పిస్తే నాగరాజపేట ఏరియా అంతా కూడా హాస్పిటల్స్ ఉన్నాయి, క్రిస్టియన్ లైన్ దగ్గర అవుతుంది, సౌకర్యాలు దగ్గర అవుతాయి. చిన్నపిల్లలు స్కూలుకు పోవాలంటే కూడా నడిచిపోయే అవకాశం వస్తుంది. అన్ని రకాలుగా మౌలిక వసతులు, మౌలిక సదుపాయాల కల్పన దిశగా మా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కడప బిషప్గా మోస్ట్ రెవరెండ్ కడప మేత్రాసన పీఠాధిపతి సగినాల పాల్ ప్రకాష్ పట్టాభిషేక కార్యక్రమం వైభవంగా జరిగింది.
కడప డయాసిస్కు నూతన కాపరిగా విశ్వశ్రీ సభ కాపరి పోప్ ఫ్రాన్సిస్ ద్వారా సగినాల పాల్ ప్రకాష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఈరోజు పీఠాధిపతి సగినాల పాల్ ప్రకాష్ పట్టాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించగా ఈ కార్యక్రమానికి వాటికన్ నుంచి పోప్ దూత లియోపోల్డ్ జిరెల్లి ముఖ్య అతిథిగా, ప్రధాన అభిషేక పీఠాధిపతులుగా హైదరాబాద్ మేత్రాసానికి చెందిన కార్డినల్ పూల ఆంటోనీ, సహాయ అభిషేక పీఠాధిపతులుగా బిషప్ డాక్టర్ గాలిబాలి, నెల్లూరు బిషప్ డాక్టర్ మోషెస్ డి ప్రకాశంలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయవాడ మేత్రాసన పీఠాధిపతులు డాక్టర్ జోసెఫ్ రాజారావు ముఖ్య ప్రసంగికులుగా హాజరై దైవ సందేశాన్ని అందించి మాట్లాడారు. కడప బిషప్ పట్టాభిషేక కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు నుంచి దాదాపు 20 మంది బిషప్లతో పాటు కార్యక్రమంలో పెద్ద ఎత్తున క్రైస్తవ గురువులు, విశ్వాసులు పాల్గొన్నారు. అంతకుముందు ఉదయం 9 గంటలకు కడప మేత్రాసన పీఠాధిపతి సగినాల పాల్ ప్రకాష్ ఊరేగింపుగా బయలుదేరి పట్టాభిషేక ప్రాంగణానికి చేరుకున్నారు. అనంతరం 10 గంటలకు దివ్య బలిపూజ, నూతన పీఠాధిపతుల అభిషేకం, ప్రతిష్ఠ కార్యక్రమాలు కొనసాగాయి. ఈ కార్యక్రమంలో తిరుపతి విచారణ గురువు ఫాదర్ ఆనంద్, ఎర్రగుంట్ల విచారణ గురువు ఫాదర్ మోజెస్ తదితరులు పాల్గొన్నారు. అధికార నియామక పత్రము. భారతదేశానికి పాపుగారి దూత మరియు అగ్రపీఠాధిపతులు లియోపోల్డ్ జిరెల్లి అయిన నేను పవిత్ర శ్రీసభ మాకు ఇచ్చిన అధికారమును బట్టి ప్రస్తుతం హైదరాబాదు భక్త యోహాను గురు విద్యాలయమునందు ప్రొఫెసర్గా పనిచేస్తున్న మహాపూజ్యులు గురుశ్రీ సగినాల పాల్ ప్రకాష్ గారిని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు మార్చి 8వ తేదీ 2025న కడప నూతన పీఠాధిపతులుగా నియమించారని అధికారపూర్వకముగా భావము ఇట్లు ప్రస్ఫుటము కావలను. అభిషక్తుడగు వ్యక్తి దేవుని ఆత్మతో నింపబడి ఆ ఆత్మ మీదనే ఆధారపడి జీవింపవలను. క్రీస్తు సువార్త బోధించడం నీ ప్రధాన కర్తవ్యమని మరువవద్దు. నీవు అందజేయు రక్షణ సువార్త ద్వారా ప్రజల మధ్య క్రీస్తును గూర్చిన పరిజ్ఞానమును అధికము చేయుము. ప్రజలను క్రీస్తు చెంతకు రమ్మని స్వాగతించుము. ఆయనను గూర్చి మంచి పరిజ్ఞానము గల వారిగా ప్రజలు ఎదగాలని నొక్కి ఒక్కాణించుచు హెచ్చరించుతూనే ఉండుము. ఒక్క మాటలో చెప్పాలంటే నీవు సువార్తీకుడవు, క్రీస్తు సాక్షివి, సువార్త ప్రచారకుడవు. నీవు మాతో పాటు క్రీస్తు శిష్యుడు మాత్రమే కాదు, మాకు క్రీస్తు సువార్తను అందించు సువార్తీకుడువు కూడా. అందరికంటే బహుశా నీవే మంచి పాజిటివ్ పొజిషన్లో ఉన్నారు. ఎందుకంటే ఈ బైబిల్ గ్రంథంలో పెద్ద చదువులు చదివి రోమనగరంలో డాక్టరేట్ పట్టా సంపాదించి అనేక మందికి ఈ బైబిల్ నాలెడ్జ్ పరిజ్ఞానాన్ని. New Bishop, you may kindly do it after the release of the diocese directory. దయచేసి అందరు లేచి నిలబడండి. ఇప్పుడు నూతన పీఠాధిపతులు మనకు ఆశీర్వాదం ఇస్తారు. తదనంతరం గ్రూప్ ఫోటో. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఓ సర్వేశ్వర, మీ ప్రజలను కరుణతో చల్లగా పాలించి వారిని ప్రేమతో పరిరక్షించండి. మీరు పాలనాధికారం అప్పగించిన వారికి వివేకమును అనుగ్రహింపుము. తద్వారా పుష్టిగా పెరుగుతున్న పవిత్ర మందను చూచి మీరు వారి కాపరులకు నిత్యానంద సౌభాగ్యమును దయచేయుదురుగాక. ఓ సర్వేశ్వర, మా జీవితకాలం ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరములు కొనసాగునని నిర్ణయించి ఉన్నావు. మీ మహావేపును ప్రదర్శించి మా దీన సేవలను దయతో వీక్షించండి. మా ఈ రోజులను శాంతితో నింపండి. ఓ సర్వేశ్వర, మీ అనుగ్రహ ఫలితముగా నీవు నన్ను అభిషేకించి పీఠాధిపతి దయచేసితివి.
కావున నాకు విధించిన పనికి సత్ఫలితములను దయచేయము. నాకు అప్పగించిన విధులను విశ్వాసపాత్రం నిర్వహించినట్లు నాకు అనుగ్రహింపుము. మా కాపరి తన మందను చూపవలసిన శ్రద్ధయు లోపించుకున్నట్లు కృప చూపుము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనాలు. గ్రూప్ ఫోటో ముగిసిన వెంటనే డైస్ డైరెక్టరీ వెంటనే రిలీజ్ చేస్తారు. ఒక నిమిషం. I invite the Apostolic Nuncio, please come forward to release the directory, Dyson directory. ఇప్పుడు డయాసిస్ డైరెక్టరీని నొన్షియో గారు రిలీజ్ చేస్తున్నారు. అందరం గట్టిగా చప్పట్లు కొడదాం. దీని వెనక చాలా శ్రమ ఉంటుంది. గాలిపల్లి బిషప్ గారి యొక్క ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ యొక్క ప్రచురణ, దానికి ఫాదర్ లూర్దు, ఫాదర్ రవీంద్ర ఎంతో కష్టపడి పనిచేశారు. వి థ్యాంక్ దెమ్ ఆల్సో. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాను అరెస్ట్ చేసిన విషయంపై ఆ కుటుంబాన్ని ఎంపీ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి గురించి మాట్లాడేసిన డీఆర్సీ మీటింగ్లో కూడా ఏ బిల్డింగ్ పగలగొట్టాలో, ఏ నాయకుడిని అరెస్ట్ చేయాలో చర్చించుకోవడం సిగ్గుచేటన్నారు. బెయిలబుల్ సెక్షన్ల కింద నమోదైన కేసును నాన్ బెయిలబుల్గా మార్చి 2 సంవత్సరాల తర్వాత అరెస్టు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటున్న పోలీసులు మనస్సాక్షితో పనిచేయాలని ఆయన కోరారు. అలాగే అంజద్ బాషా కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, పార్టీ తరపున ఆ కుటుంబాన్ని అండగా ఉంటామని ఎంపీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, నగర మేయర్ సురేష్ బాబు, వైసీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా కడప ఎమ్మెల్యే మాధవి గారికి, వీళ్ళిద్దరికి సంబంధించిన రాక్షసానందంలో భాగంగా జరిగిన అరెస్టు మాత్రమే ఇది. ఎందుకు ఈ మాట అంటున్నామంటే 2022లో నమోదైన ఒక పెట్టి కేసు, బెయిలబుల్ సెక్షన్లతో కూడిన ఒక పెట్టి కేసు 2022లో నమోదైంది. 2025 ఏప్రిల్లో అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అది ఏది వారం ముందు దాన్ని నాన్ బెయిలబుల్ కింద సెక్షన్ల కింద మార్చి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడే ఇది ఎంత లోపభూయిష్టమైన కేసో ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతూ ఉంది. దానికి తోడు ఆ కేసులో పిటిషనర్లు, కంప్లైనెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంవత్సరం క్రితమే కాంప్రమైజ్ పిటిషన్ కూడా కోర్టులో వేయడం జరిగింది. అంటే ఇది ఎంత లోపభూయిష్టంగా ఈ కేసు నమోదైందో, ఎంత అన్యాయమైన అరెస్టో ఇది ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతూ ఉంది. ముంబైలో ఆయన తన వ్యాపార పనుల్లో ఉంటే అక్కడికి పోయి అరెస్ట్ చేసేంత పెద్ద కేసు ఇది. మన పండగకు కూడా కడపకు వచ్చినాడు. అంటే నిజంగా ఇది ఒక కేసే కాదు, కాంప్రమైజ్ అయిన కేసు. దానికి ముంబైకి పోయి సాక్షాత్తు కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని, ప్రజల డబ్బు ఖర్చు పెట్టుకొని ముంబైకి పోయి అరెస్ట్ చేసుకొని రావాల్సిన పరిస్థితి. నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల. ఈ పార్టీ, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ గడిచిన 10-11 నెలలు ఒకసారి గమనిస్తే, ముఖ్యంగా కడప విషయంలో విపరీతమైన హెరాస్మెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లపైన, కార్యకర్తలపైన. అదిగో ఆ హోటల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ నడుపుతా ఉన్నాడు, కొంచెం ముందుకు వచ్చింది, వెనక్కి కొట్టండి. వాటర్ ప్లాంట్ కొట్టండి, ఆఫీస్ కొట్టండి. విపరీతంగా డెమాలిషన్లు. ఒకే ఒక కారణం, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తదో లేకుంటే కార్పొరేటర్కి సంబంధించిందో అని.
ప్రతి డిడిఆర్సి మీటింగ్ మామూలుగా డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ రివ్యూ కమిటీ మీటింగ్లు పీరియాడికల్గా జరుగుతూ ఉంటాయి. ఇప్పటికి ఒక 4-5 దఫాలు జరిగినాయి కడపలో. కలెక్టర్ అధ్యక్షతన, ఇన్ఛార్జ్ మంత్రి అధ్యక్షతన జరుగుతాయి. ఆ మీటింగుల్లో జనరల్గా ఈ జిల్లాకు రావాల్సిన అభివృద్ధి కార్యక్రమాల మీద వాటి మీద సమీక్ష చేస్తారు. కానీ ఈ జిల్లాలో మాత్రము ఈ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాల మీద డిస్కషన్ ఉండదు. కేవలం డిడిఆర్సీలో పలానోళ్ళ బిల్డింగ్ కట్టాలా, పలానోళ్ళ వాటర్ ప్లాంట్ కొట్టాలా, పలానోళ్ళని అరెస్ట్ చేయాలా అని చెప్పి నిర్ణయాలు తీసుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ డిడిఆర్సీ మీటింగ్లో యాక్షన్ టేకెన్, కలెక్టరు ఎస్పీ ఏం యాక్షన్ తీసుకున్నారు మీరు అని చెప్పి మళ్ళీ అజెండాలో ఫస్ట్ ఐటమ్ కొట్టినారా లేదా, పలానోళ్ళ బిల్డింగ్, పలానోళ్ళ వాటర్ ప్లాంట్ కొట్టినారా లేదా, పలానోళ్ళ ఆఫీస్ కొట్టినారా లేదా, ఇది మళ్ళా నెక్స్ట్ డిడిఆర్సీలో అజెండాలో ఫస్ట్ ఐటమ్ యాక్షన్ టేకెన్. ఇంత నీచంగా, ఇంత అప్రజాస్వామికంగా ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. నిజంగా 10 మాసాల్లోనే 11 మాసాల్లోనే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత మూటగట్టుకున్నారు. నిజంగా అధికారులు కూడా ఒకసారి ఆలోచించాలా, నిజంగా ముఖ్యంగా పోలీసులు ఒకసారి ఆలోచించాలా. అసలు మనసు ఎట్లా వస్తూ ఉంది మీకు? ఇంత అన్యాయమైన కేసులు పెట్టి అరెస్టులు చేయడానికి మనసు ఎట్లా వస్తూ ఉంది మీకు జీతాలు ఇచ్చేది ప్రజలు కట్టే పన్నుల ద్వారానా, లేకుంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీకు జీతాలు ఇస్తూ ఉందా? ఒక్కసారి ప్రతి పోలీస్ అధికారి కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇదే రకంగా పోతే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా చెప్పారు, ఇదే రకంగా మీరు ముందుకు పోతే ఖచ్చితంగా రేపు అందరినీ చట్టం ముందు నిలబెడతాం, మీ అందరినీ కూడా న్యాయస్థానాల ముందు మీరు చేసిన తప్పులను ఎత్తి చూపుతాం, న్యాయస్థానాల ముందు మేము నిలబెడతామని చెప్పి కూడా ప్రతి అధికారిని కూడా మేము గట్టిగా మనవి చేస్తూ ఉన్నాం, గట్టిగా తెలియజేస్తూ ఉన్నాం. నిజంగా ఎంత కవ్వింపు చర్యలంటే, ఎంత రాక్షసానందం అంటే ఒకసారి మీరు ఆలోచించండి. అహ్మద్ బాషాను అరెస్ట్ చేసిన వెంటనే అమ్జద్ బాషా గారి ఆఫీసు, ఇల్లు పక్కనే పొట్టి శ్రీరాములు గారి సర్కిలు, అక్కడికి వచ్చి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వాళ్ళ కార్యకర్తలు, నాయకులు అక్కడికి వచ్చి పటాకులు కాలుస్తారు, స్వీట్లు పంచుకుంటారు. ఇది రాక్షసానందం కాదా? ఏదో కడపకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనో, లేకుంటే కడపకు ఉక్కు పరిశ్రమ కేంద్ర ప్రభుత్వమో రాష్ట్ర ప్రభుత్వమో ఇస్తేనో సెలబ్రేషన్స్, పటాకులు కాల్చుకొని, కేకులు పంచుకొని, స్వీట్లు పంచిన ఒక అర్థం ఉంది. కానీ ఇవేమీ జరగల. అన్యాయంగా, అనైతికంగా, అప్రజాస్వామికంగా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అరెస్ట్ చేసినందుకు మళ్ళా వాళ్ళ సోదరుని ఇంటి ముందే, మాజీ డిప్యూటీ సీఎం ఇంటి ముందే, ఆఫీస్ ముందే ఈ మాదిరి వాళ్ళు ప్రవర్తిస్తే, 30 యాక్ట్ అమల్లో ఉండి కూడా ఈ మాదిరి ప్రవర్తిస్తే ఏ ఒక్క పోలీస్ అధికారి పట్టించుకోడు. స్టేషన్కు పోయి ఇక్కడ 200 మంది ఉన్నారు, వీళ్ళు పోయి సర్కిల్లోకి పోయింటే గలాట్ అయ్యేది, కానీ పోలే, రిఫ్రైన్ అయినారు. అటువంటి చర్యల జోలికి పోలా. చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా మరుసటి రోజు పొద్దున్నే స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చినారు. కనీసం అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వరు, స్టేషన్లో ఎఫ్ఐఆర్ కట్టరు, అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వరు. అందుకే అడుగుతూ ఉన్నాం, పోలీసులకు జీతం ఇచ్చేది తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఇస్తూ ఉందా, లేకుంటే ప్రజలు కట్టే పన్నుల ద్వారా ఇస్తూ ఉన్నారు? నిజంగా కామన్ పీపుల్ కూడా ఎవ్వరు స్టేషన్కు పోయినా కూడా సిఐ బిజీ, ఎస్ఐ బిజీ, కానిస్టేబుల్ బిజీ. దేంట్లో బిజీ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధించే విషయంలో బిజీ. మహిళలకు అన్ని అంశాలలో శిక్షణ కల్పిస్తూ సమాజానికి తమ వంతుగా సేవలు అందించడమే లక్ష్యంగా తాము స్వచ్ఛంద సంస్థను స్థాపించి అన్ని విధాల తోడ్పాటు అందించడం జరుగుతుందని రషీదా తెలిపారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో రషీదా తన సంస్థ అందిస్తున్న సేవలను వివరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గల్ఫ్ దేశంలో పోలీసు శాఖ విధులు నిర్వర్తిస్తున్న తాను మహిళలకు అన్ని విధాలా అండగా నిలబడి వారికి దిశానిర్దేశం చేయాలన్న ఉద్దేశంతో స్వచ్ఛంద సంస్థను ప్రారంభించామన్నారు. ఇందులో భాగంగా మహిళలు తాము ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఎవరిని సంప్రదించాలి, వాటి పరిష్కారానికి ఎలాంటి చర్యలు చేపట్టాలన్న విషయాలపై అవగాహన కల్పించడం జరుగుతోందన్నారు. అంతేకాకుండా జూమ్ మీటింగ్ ద్వారా ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల అధికారులతో పాటు వైద్యులతో సమావేశమై ఆయా సమస్యలపై చర్చించడం జరుగుతుందన్నారు. తమ సంస్థలో ఇప్పటికే 5 లక్షల మంది మహిళలు ఉన్నారని, భవిష్యత్తులో మరింత మందిని చేర్చుకుని సాధారణ మహిళలను అన్ని అంశాలపై చైతన్యవంతులు చేయడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా మహిళలకు అవసరమైన బ్యూటీషియన్, టైలరింగ్తో పాటు ఇతర శిక్షణలు సైతం సంస్థ అందించి వారి అభ్యున్నతికి తోడ్పాటు అందించడం జరుగుతుందన్నారు. తాము చేస్తున్న సమాజ సేవకు ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని ఈ సందర్భంగా కోరారు. నా పేరు రషీదా. నేను ఒక ఎన్ఆర్ఐని. బయట దేశంలో, గల్ఫ్ దేశంలో పోలీస్గా జాబ్ చేస్తున్నాను, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్లో. అయితే నాకు మహిళల మీద ఉండే
ప్రేమని, బయట దేశాల్లో మహిళలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో వాటిని గ్రహించి నేను మా రాష్ట్రంలో అభివృద్ధి కోసము, సమాజ అభివృద్ధి కోసము నేను ఒక ఎన్జిఓని స్టార్ట్ చేశాను, ఫౌండేషన్ని స్టార్ట్ చేశాను. దాంట్లో ఇప్పటి వరకు 5 లక్షల మంది మహిళలు ఉన్నారు. వాళ్ళు వాటిలో రకరకాల యాక్టివిటీస్ని చేపిస్తున్నాను. అలాంటి రకరకాల యాక్టివిటీస్ ఏంటంటే, ఇప్పుడు మహిళలు చాలా సమస్యల మీద ఎదురవుతున్నాయి. సమస్యలు ఎదురైనప్పుడు వాళ్ళు ఎలా ఎదుర్కోవాలి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి అనే అవగాహన లేకుండటం వలన చాలా సమస్యల్లో ఎదురవుతున్నారు. వాళ్ళు చెప్పుకోలేని విధిగా ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసము మా ఉమెన్స్ థ్రైవ్ ఏపీలో ప్రతి వీక్లీ 1 టైము జూమ్ మీటింగ్స్ జరుగుతాయి. ఐఏఎస్ ఆఫీసర్లతో, ఐపీఎస్ ఆఫీసర్లతో, తర్వాత పోలీస్ ఆఫీసర్లతో, లాయర్లతో, జడ్జిలతో, టీచర్లతో అండ్ రకరకాల గవర్నమెంట్ ఎంప్లాయీస్తో జూమ్ మీటింగ్ చేస్తాము. ఈవెన్ డాక్టర్స్తో రకరకాల డాక్టర్స్ని పిలిపించి జూమ్ మీటింగ్ పిలిపించి వాళ్ళకి అవగాహన సదస్సుని ఏర్పాటు చేస్తాము జూమ్ ద్వారా, ఆన్లైన్ క్లాసెస్ ద్వారా. అలాగే టైలరింగ్ అంట, బ్యూటీషియన్ అంట, ఏఐ కోర్సులు అంట, ఇంగ్లీష్ అంట, దేశంలో ఏమేమి జరుగుతున్నాయి న్యూస్ ద్వారా కానీ జరిగినటివి, జరగబోతున్నటివి, వీటి గురించి అన్నిటికీ అవగాహన తెలిపిస్తూ ఉంటాము. అలాంటి రకరకాల అభివృద్ధుల మీద మహిళల్ని బయటికి తెస్తే ఈ రోజు దినం సమస్యని రేపు ఒక రోజు అది సమస్య రాకుండా ఎదుర్కొంటారు. మహిళలు సమానమైన హక్కులతో ఉంటారు. మగవాళ్ళకి సమానం మహిళలు కూడా సమానం అనే విధంగా ఎదుగుతారన్న ఉద్దేశంతో ఒక ఉమెన్స్ థ్రైవ్ ఏపీ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మేమందరము భాగస్వాములుగా కష్టపడుతున్నాము. డే అండ్ నైట్ కష్టపడుతున్నాము. ప్రతి మహిళకి నచ్చజెప్తాము. రకరకాల క్లాసెస్ని ఇప్పిస్తున్నాము. ఇంగ్లీష్ క్లాసెస్ కానీ ప్రతి ఒక్కటి, చదువు ఒకటే కాదు, వాళ్ళకి బిజినెస్ ద్వారా కూడా విదేశాలకి ఏదైనా వాళ్ళు తయారు చేసే పికిల్స్ కానీ రకరకాల ఐటమ్స్ కూడా ఎక్స్పోర్ట్ చేయటం ఎలాగనేది నేర్పించి, అది చేసే విధానాన్ని కూడా నేర్పించి ఎక్స్పోర్ట్ చేసేదానికి మార్గాల్ని చేస్తున్నాము, రూట్స్ వేస్తున్నాము. ఇవన్నీ చేసేది ఎందుకంటే మహిళ అభివృద్ధి అవ్వాలి, మహిళ వెనకబడకూడదు. పాతకాలం నుంచి మహిళల్ని అణగదొక్కుతూనే పోతున్నారు. ఆ అణగదొక్కే విధానాన్ని తప్పించి మహిళలు కూడా సమానము అనే విధంగా ఎదగాలన్న ఆశతో మేము ముందుకొచ్చామండి. ఈ ఒక్క సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా తర్వాత మస్తాన్ గారు, ఆ తర్వాత కోఫౌండర్ రాధా గారు మాట్లాడతారని సెలవు తీసుకుంటాను. ప్రకృతి వ్యవసాయ సిబ్బంది క్షేత్రస్థాయిలో పనితీరును మెరుగుపరచుకోవడంతో పాటు రైతులకు సమర్థవంతమైన మద్దతునివ్వగల స్థాయికి ఎదగడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి ఖరీఫ్ సీజన్కు సంబంధించి రైతు సాధికార సంస్థ గుంటూరు వైస్ చైర్మన్ విజయ్ కుమార్ ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కడప అన్నమయ్య జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో 9వ బ్యాచ్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేశారు. పులివెందులలో నిర్వహించిన ఈ శిక్షణలో 8-9 బ్యాచ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ శిక్షణలో ప్రకృతి వ్యవసాయ విధానాలు, వ్యవసాయ ఇన్పుట్స్ తయారీ, ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్, విత్తన గుళికలపై సిబ్బందికి అవగాహన కల్పించడంతో పాటు ప్రకృతి వ్యవసాయ సూత్రాలు వంటి కీలక అంశాలపై అవగాహన కల్పించారు. ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతంగా అమలు చేసేందుకు అవసరమైన అంశాలను ఈ శిక్షణ ద్వారా వివరించినట్లు ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ తెలిపారు. అంతేకాక సిబ్బందికి మండల మరియు గ్రామ స్థాయిలో కేఏపీ కన్వర్ట్ సమస్యలను నిర్వహించే విధానంపై ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిపిఎం తదితరులు పాల్గొన్నారు. ఉంటుంది కాబట్టి ఘనజీవామృతం పొడి, దానికి ఆ తేమను, ఆ గింజకు పైన తేమను పీడ్చుకోవడం కోసము మనం బూడిద వేస్తాం. ఆ బూడిద వేయడం వల్ల దాంట్లో ఉన్న తేమను లాగేస్తుంది. సో గింజకు లోపల ఎంత తేమ అవసరమో అంత ఉంటుంది. బయట నుంచి తేమను లోపలికి పంపించదు. లోపల ఉన్న తేమను బయటికి రానియకుండా ఈ 2 లేయర్లు పనిచేయడం వల్ల ఎప్పుడైతే మనము సీజన్లో వేస్తామో మనకు వర్షం ఎప్పుడైతే వర్షం వస్తుంది అంటే వర్షం వచ్చినప్పుడు మళ్ళీ మనం సేద్యం చేసి మళ్ళీ విత్తనం వేయాలంటే మనకు సీజన్ తప్పవుతుంది. అంటే కరెక్ట్ సీజన్లో వర్షం పడినప్పుడు ఇది ముందుగానే మనం వేసినామంటే సీడ్ పెలటైజేషన్ చేసి అప్పుడు వెంటనే మోసొచ్చి మనకు ఇన్ టైంలో ఏ మంత్లో క్రాప్ వేయాలో ఆ మంత్లో క్రాప్ అనేది వచ్చేస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇచ్చిన మాటకు కట్టుబడి నగరంలోని షహమీరియా లా కళాశాల బ్రిడ్జిల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులు. కడప ప్రజల తరపున శ్రీనివాసులరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి. కడప బిషప్గా మోస్ట్ రెవరెండ్ కడప మేత్రాసన పీఠాధిపతి సగినాల పాల్ ప్రకాష్ పట్టాభిషేకం. పెద్ద ఎత్తున పాల్గొన్న బిషప్లు, క్రైస్తవ గురువులు, విశ్వాసులు.
వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపైన అక్రమ కేసులు పెట్టి వేధిస్తుండడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అంజాద్ బాషా పరామర్శ సందర్భంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి వెల్లడి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.